యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. సాధారణంగా మనిషి దేహంలో అనేక అవయవాలుంటాయి. ఒక్కొక్క అవయవము ఒక్క పని కాకుండా అనేక రకాల పనులు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ముక్కు వాసన చూస్తుంది, గాలి పీలుస్తుంది. కళ్ళు చూస్తాయి, నిద్రపోతాయి. నోరు మాట్లాడుతుంది, తింటుంది కదా! అయితే చెవులకు మాత్రం ఒకటే పని. ఏంటా పని? దేవుడు చెప్పిన మాటలు వినడానికి మాత్రమే. దేవుడు 2 చెవులను ఇచ్చాడు మనకు. వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పే సమయానికి పుస్తకాలు ప్రచురించడం ఉండేది కాదు. ధర్మశాస్త్ర గ్రంథము అందరికీ అందుబాటులో లేని సమయం అది. సువార్త ప్రకటించబడిందే కానీ ఎవరికీ వాళ్ళు చదువుకోవడానికి దొరికే అవకాశం లేదు. ప్రకటింపబడిన వాక్యం వినడానికి మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును అని చెప్పబడింది బహుశా. అయితే ఇప్పుడు సువార్త అనేక మాధ్యమాల ద్వారా ప్రచురించబడుతుంది. రోజు టీవీల్లో, మొబైల్లో, యూట్యూబుల్లో చూస్తూనే ఉన్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి బైబుల్ ఉంది. టీవీ, ఇంటర్నెట్ ద్వారా, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా క్షణం తీరిక లేకుండా క్రైస్తవులకే కాకుండా అన్యులకు కూడా సువార్త ప్రకటించబడుతూ ఉంది. సువార్త గురించి నాకు తెలియదు, నేను ఎప్పుడు వినలేదని చెప్పి తప్పించుకునే ఆస్కారమే లేకుండా అంతటా సువార్త ప్రకటించబడుతుంది మాధ్యమాల ద్వారా. నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకోబోయే వరకు మనకు వాట్సాప్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో లేదా యూట్యూబ్ ద్వారానో వాక్యం వస్తూనే ఉంటుంది. కానీ వాటిని చదివేటంత, వినేటంత తీరిక ఎవరికీ ఉండటం లేదు. ఒకవేళ అవి చదివినా, విన్నా కూడా బుర్రకి ఎక్కించుకునేంత ఆసక్తి కూడా బహుశా చాలా మందిలో లేకపోయి ఉండవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురే గాని ఎంత మాత్రమూ తెలుసుకొనరు అని చెప్పబడినట్లే ఇప్పుడు మన పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే సువార్త చాలా ఫాస్ట్‌గా ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపంలో ఉందని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. అందుకే సువార్త ప్రకటనకు ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నారు మనుషులు. సాతాను కూడా తనకు సమయము తక్కువగా ఉందని గ్రహించి ఎవరిని మృంగాలా అని గర్జించు సింహం వలె వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మనుషుల మధ్యలోనే కాచుకొని ఉంది సాతాను. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి 24 గంటలు సెల్ ఫోన్లో ఈ లోక విషయాలతో కాలక్షేపం చేస్తే ఎవరిని మృంగాలా అని గర్జించే సింహంలా ఎదురు చూస్తూ కాచుకొని ఉన్న సాతానికి మనం చిక్కిపోతాము. వాక్యం అంటే అక్షరాలు కాదు, వాక్యం అంటే దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనంలో చూస్తే వాక్యము దేవుడై ఉండెనని, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెనని వ్రాయబడి ఉన్నది. వాక్యము మనలో అంటే దేవుడు మనలో ఉన్నట్లే. మనం వాక్య ప్రకారం జీవించకపోతే సులువుగా పాపంలో పడిపోతాము, సాతానుకు చిక్కిపోయి నాశనం అయిపోతాము. కాబట్టి మనం కేవలము వాక్యాన్ని వినేవారం మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని విని గ్రహించి వాక్య ప్రకారం జీవించి వినిన వాక్యము మనలో నూరంతలుగా ఫలించేలా జీవించాలి. అందుకు సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మేము కేవలము నీ మాటలను వినువారు మాత్రమై ఉండక, మమ్మల్ని మేము మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించినట్లుగా మాకు సహాయము దయచేయండి. వినుట మట్టుకు విని గ్రహింపని స్థితిని, చూస్తున్న దాన్ని ఎంత మాత్రము తెలుసుకొనని దౌర్భాగ్యపు స్థితి నుండి మమ్మల్ని విడిపించండి. వాక్యమే దేవుడై ఉండెనని, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని మాతో మాట్లాడిన దేవా, మా మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా మీరున్నందుకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా, మీ జీవవాక్యముతో మా జీవితాలను నింపండి. వింటున్న వాక్యము గ్రహించడానికి, వాక్య ప్రకారం జీవించడానికి, మాలో ఆ వాక్యము నూరంతలుగా ఫలించడానికి మాలో మీరే ఫలమును దయచేయమని, మా జీవితాలను మీ యొక్క నామమునకు మహిమార్థంగా నిలబెట్టమని, ఈ లోకానుసరమైన జీవితం జీవించకుండా సాతాను యొక్క కబంధ హస్తాలకు చిక్కకుండా నీ బలమైన హస్తాలలో రక్షించబడి ప్రొటెక్ట్ చేయబడడానికి మీ కృప దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.